చూడమ్మా, నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఉంటే నిర్భయంగా చెప్పు. నేనే నా వాళ్ళు చంపేశాను. నేను డ్రగ్స్కి బానిసై నా వాళ్ళని చంపేశాను. ఉండి కూడా ఏమీ చేయలేని స్థితిలో చచ్చిన శవంలో పడున్నాను సార్. ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు? చెప్తాను సార్, చెప్తాను. నా వాళ్ళకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగకుండా వాళ్ళని నేనే చంపేస్తాను సార్. నేనే చంపేస్తాను సార్. ఇదే సార్. చెప్పినానా ఏంటి సంగతి? కాలేజీలో నువ్వేదో సైడ్ బిజినెస్ చేస్తున్నావు అంట, చదువుతో పాటు. సరే సార్, నేనేం చేయట్లేదు సార్. ఈయన లోపల తీసుకెళ్ళండిరా. సార్ మళ్ళీ చెప్పేస్తాను సార్. సార్ సార్ వద్దు సార్. సార్ చెప్పేస్తాను సార్. సార్ నన్ను వదిలేయండి సార్. సార్ చెప్పేస్తాను సార్, వదిలేయండి సార్. మీరు వెళ్ళి ఆడిని ఆడి జంజగానే తీసుకురండి. తీసుకొచ్చి చాలా తప్పు చేసేవారు. మా బాస్కి తెలిస్తే ఈ పని అండమానే. ఎవడరా నీ బాసు? రై, ఇది మన పోలీసులు చూపించరా? ఎరా సరిపోయిందా? ఇంకేం కావాలా చెప్పరా? నీకు ఎవరా సప్లై చేస్తున్నారు? నాకేం తెలియదు. చెప్పరా, ఈ డ్రగ్స్ ని ఎలా తీసుకొస్తున్నారా? ఇలా తీసుకొచ్చే నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు. సమాజంలో మంచి ఉంది, చెడు ఉంది, కానీ ఏం తీసుకోవాలనేది మన చేతిలో ఉంది. డిగ్రీలో డిస్టింక్షన్ రావాలి, ఐఏఎస్ టాపర్ కావాలి, నా చుట్టూ ఉన్న జనాల కోసం ఏదైనా చెయ్యాలి.
ఒక సంవత్సరం క్రితం వరకు ఇది నా ఆశయం, నా తపన. కానీ సంవత్సరం తిరగక ముందే నా భవిష్యత్తు ఎంత పతనం అయిపోతుందని ఊహించలేదు. ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చినందుకు నా చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని తప్పుపట్టడం లేదు, ద్వేషించడం లేదు. డ్రగ్స్కి బానిస కాకపోతే జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగలమో చెప్పలేను, కానీ బానిస అయితే మాత్రం ఇంతటి నీచమైన దుస్థితికి చేరుతామని చెప్పగలను. దానికి నా జీవితమే ఓ ఉదాహరణ. Sa